హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 3 స్టార్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను ఏ గ్రాసరీస్ తీసుకున్నానో ఒకసారి మీకు చూపిస్తానండి. నేను పక్కన మాకు సూపర్ మార్కెట్ ఉంటే అందులో తీసుకొని వచ్చాను. ఇక్కడ వడియాలు 8 గొట్టాలు తీసుకున్నానండి. ఇది పప్పులోకి సూపర్ కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి పల్లి పట్టి తీసుకున్నానండి. ఇదేంటంటే గ్రైండ్ చేసి సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. ఆ పల్లి పట్టి తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఎర్రశనగలు. దీంట్లో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మాంసాహారం తినని వాళ్ళకి సూపర్ అండి ఎర్రశనగలు. నెక్స్ట్ వచ్చేసి రాజ్మా తీసుకున్నానండి. దీంట్లో అన్ని ఐరన్ అవన్నీ పుష్కలంగా ఉంటాయి. ఉడకబెట్టి వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కందిపప్పు అండి. ఇది అందరికీ తెలిసిందే కదండి, కామన్గా పప్పు చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి మినపప్పు తీసుకున్నానండి. ఇది మామూలుగా టిఫిన్స్లోకి ఇడ్లీకైనా, దోశకైనా, వడకైనా దేనికైనా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బొబ్బర్లు తీసుకున్నానండి. ఈ బొబ్బర్లు ఉడికించి తింటే చాలా హెల్దీ. నెక్స్ట్ కాబూలీ శనగలు తీసుకున్నానండి, అంటే తెల్ల శనగలు. ఇవి గుగ్గులైనా వండుకోవచ్చు, లేకపోతే ఇది నానబెట్టుకొని మనం మొక్కొచ్చి ఎవరికైనా ఉంచుకొని అలా అయినా వాడుకోవచ్చు. ప్రోటీన్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను పెసరపప్పు తీసుకున్నానండి. ఇది పెసరపప్పు చారైనా చేసుకోవచ్చు, లేకపోతే పప్పొంగలైనా చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ తాటి బెల్లము. నేనైతే మామూలు బెల్లం కంటే తాటి బెల్లమే ఎక్కువ యూజ్ చేస్తాను. దీంట్లో షుగర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా హెల్దీ. నెక్స్ట్ ఓట్స్ తీసుకున్నానండి. ఇన్స్టెంట్ టిఫిన్ కోసము ఓట్స్ కూడా మంచిది, క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ సమ్మర్ వచ్చేసింది కదండి, గ్లూకోజ్ తీసుకున్నాను డిహైడ్రేట్ అవ్వకుండా ఉండడం కోసము. నెక్స్ట్ ఇక్కడ జీడిపప్పు అండి. ఇది జీడిపప్పును మనం కర్రీలోనైనా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే నానబెట్టైనా తినొచ్చండి. నెక్స్ట్ నేను ఇక్కడ ఎండుమిర్చి తీసుకున్నానండి. ఇవి వచ్చేసి అంత కారం ఏం లేవు, అందుకే మళ్ళీ ఎక్కడే తీసుకున్నాను మామూలు తాలింపు కోసము. ఇవి గుర్తున్నాయండి, చిన్నప్పుడు మనకి మామూలుగా పుల్లల్లో చింతపండు పెట్టి అమ్మిస్తారు, ఇప్పుడు ఇలా వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ నేను కూరగాయలు తీసుకున్నాను, వెజిటేబుల్స్. ప్రజెంట్ కావాల్సిన వరకే తీసుకున్నాను, అంతేం ఎక్కువ తీసుకోలేదు. ఆలు, టమాటా, పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఒకసారి నేను ఎలా స్టోర్ చేసుకుంటానో చూపిస్తాను. వెజిటేబుల్స్ వరకు చూపిస్తానండి. గ్రోసరీస్ అనేది నెక్స్ట్ వీడియో చేస్తాను, లెంత్ ఎక్కువైపోతుంది. పచ్చిమిర్చి వచ్చేసి ఇలా నేను 8 కంటైనర్ బాక్సులు తీసుకున్నానండి. ఇవి ఫ్రిడ్జ్కే వచ్చేసాయి మాకైతే. పచ్చిమిర్చి చాలామంది కాడలు తీసి స్టోర్ చేస్తారు, నేనైతే డైరెక్ట్గా వేసేస్తున్నానండి. ఈ కంటైనర్ బాక్స్ ఏంటంటే వాటర్ వస్తుంది కదండి ఫ్రిడ్జ్లో కూల్ అయినప్పుడు, ఆ వాటర్ అనేవి అడుగుకి వెళ్ళిపోతాయండి. అలాంటివి ఇవి పచ్చిమిర్చి అయితే స్టోర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి అది పక్కన పెట్టేసి టమాటా స్టోర్ చేస్తున్నానండి. ఇక్కడ నేను టమాటా వచ్చేసి కేజీ తీసుకున్నాను. ఇవి 2 బాక్సెస్లో స్టోర్ చేస్తున్నాను. టమాటా మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదండి, అన్ని కర్రీస్లోకి టమాటా అవసరం అవుతుంది. పప్పు కానీ ఏదైనా కర్రీస్లో కానీ టమాటా కంపల్సరీగా వేస్తాం మనము. సో నేను ఇలా స్టోర్ చేసుకున్నాను. నేను ఫ్రిడ్జ్ స్టోర్లో మీకు డీటెయిల్గా అన్నీ చూపిస్తానండి. సో టమాటా వచ్చేసి 2 బాక్సెస్లో వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ పొటాటో వచ్చేసి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేయనండి, పొటాటో బయట పెట్టేస్తాను, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు పొటాటో. సో నేను ఈ గ్రాసరీస్ అయితే తీసుకున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.